श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साई बाबा 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 साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 25వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికి లేఖ రాశాడు. మనం బాహాటంగా స్పష్టంగా 2 లక్షల లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరం అందులో భాగస్తులుగా ఉందాం. మనిద్దరం చెరుకు 1,00,000 సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో నికార్సైంది. ఈ విషయంలో ఎలాంటి భయము అవసరం లేదు.
ఈసారి ప్రతి కొందాం. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకు ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవటం వల్ల వ్యాపారం చేయాలా వద్దా అని అన్నా మనసుకి చింతపట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది? ఇదే అతని మనసులో సంశయం. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలనిపిస్తుంది. కానీ దాంతో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేఖ మాధవరావుకు పంపించి దాంట్లో మాధవరావుని ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియజెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం 3-3:30 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకి తీసుకెళ్లి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకు ఆ హడావిడి? ఎందుకు ఈ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, బాబా ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. దైవం ఇచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే, అతని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాలా మీరు అన్నట్లే వ్రాశాడు. దేవా, మీరు ఇక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకు ఏదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు, కొందరికి లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించడం? బాబా ఇలా అన్నారు. అరే శ్యామ, చదువు చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకు ఏది చూస్తే అది మీతో ఊరికే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత బాబా దయగా ఇలా అన్నారు. ఈ షావుకారు బుద్ధి చెలించింది. ఈ లేఖకిచ్చే సమాధానంలో అతనికి ఇలా చెప్పు. మీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు, లక్షల వెనక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతను దాన్ని చదవసాగాడు. అతని మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకలించబడింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1,00,000 వడ్డీకిస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయి ఆనందంగా అహ్మద్నగర్లో ఉందామని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు. బాబా ఎందుకు ఇలా చేశారు? తను ఆయనకు ఉత్తరం రాయడమే పొరపాటైంది. నన్ను నేను నష్టపరుచుకున్నాను. చూస్తూ చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనను చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతి ఇస్తారేమో అని మనసులో అనుకుని అన్న షిర్డీకి వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరిచి అడగడానికి ధైర్యం చాలేదు. ఇంతలో అతనికి మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు. సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకుని దాము అన్న ఓ క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగటం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతుంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు. కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ కనుసరణల్లో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. మన మనసులోని ఆలోచనను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనను తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయడానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనల్ని రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా.
సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయనొక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్ళకి చిన్న పిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి త్రాగించే బాలకుడు అనే పేరు గల మందు చేదు మందును త్రాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏమి తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవడం అనేది అమ్మకే తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. అన్న తమని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు. తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని, బంగారాన్ని మట్టితో సమానంగా చూసేవారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీనజనులను ఉద్ధరించడానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమనియమాలు, శమధమాలు వీటితో కలిసిన మాయా మత్సరం అనే దోషం లేకుండా కేవలం ఇతరులపై కృప చూపటానికే జీవించి ఉండే వారే సత్పురుషుడు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తమ మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహాటంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనసులోని కోరికలు, అలాగే వారి వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. అపండు వాక్షాత్ నాహి, నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తల ఉంచుకొని అలా కూర్చుండిపోయాడు. తర్వాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చేయాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 సేర్ల చొప్పున తీసుకుని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్నా మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన కింద ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అన్నా నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతని మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది? ఉత్తి పుణ్యానికి లాభాన్ని పోగొట్టు కూర్చున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిని. నిక్కారసైన వ్యవహారం ఉన్న చోట మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేమిటి? పని పాట లేకుండా పిచ్చివాడ్లా ఇంటింటికి పోయి బిచ్చమడి కడుపు నింపుకునే వాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవటం వల్లే అతనికి అలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్వాని బావి చేన్న సదస్యత. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసింది జరిగి తీరుతుంది. అది మరొకలా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలం దేహం మీద పడవలసి ఉన్నవారెవరో ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. వాళ్ళు సంకటాలలో పడ్డారు. ఆ సట్టా చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివిగలవాడు. అతని సాయి
సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రుడినని దాము అన్న నాతో వ్యాపారం చేస్తుంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటను అనుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికి ఎంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహాసించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమైంది. నాకీ అనుభవం కలిగింది. ఆ ఫకీర్‌ను నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొల్పి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతలు చిత్తాలకు ఆనందం కలుగుతుంది. బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే గోవా నుంచి ఒక పార్సెల్ వచ్చింది. అందులో ఎవరో రాళే అనే పేరుగల ఓ రెవెన్యూ అధికారి మేలి రకమైన మామిడి పళ్ళు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సెల్‌ను కోపర్‌గాంలో తీసుకొని అతను షిరిడీ వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడిపళ్ళు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసనలు గుబాళించే ఆ మామిడిపండ్లు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకిచ్చారు. మాధవరావు దాని నుంచి 4 మామిడిపళ్ళు కొలంబాలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్లాడు. మామిడిపళ్ళు కొలంబాలో పెట్టగానే బాబా తన నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడిపళ్ళు దాము అన్నా కోసం. వాటిని అక్కడే పడి ఉండనీయండి. 2 గంటల తర్వాత దాము అన్న పూజా సామాగ్రి తీసుకుని మసీదుకు వచ్చాడు. ఇంతకుముందు జరిగిన విషయం అతనికేమీ తెలీదు. బాబా గట్టిగా ఇలా అన్నారు. ఈ మామిడిపళ్ళు దామ్యావి, మనవి కావు. మనకవి తినాలని ఉన్నా ఇతరుల వస్తువు మనమెందుకు తినాలి? ఎవరి మామిడిపళ్ళు వాళ్ళే తినాలి. ఇవి ఎవరి మామిడిపళ్ళో వాళ్ళే తినాలి. తిని చావాలి అని అవి బాబా ప్రసాదమన్న భావంతో అన్న వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని భయపడనక్కర్లేదని అన్నాకు తెలుసు. తర్వాత పూజ పూర్తి చేసి అన్న వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు. ఈ పళ్ళని ఎవరికివ్వాలో నాకు తెలియటం లేదు. పెద్ద భార్యకా, చిన్న భార్యకా? బాబా ఇలా అన్నారు. చిన్న భార్యకివ్వు. ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు ఈ ఈ మామిడిపళ్ళ లీలతో జన్మిస్తారు. పుత్ర సంతానం లేకపోతే దానికోసం ఎంతగానో ప్రయత్నించాలి. సాధు సత్పురుషులను సేవించాలి. వారి కృప, ఆశీస్సులను పొందాలన్న పిచ్చి ఉండేది అన్నాకి. అలా సాధు సత్పురుషులను పూజించేవాడు. అలాగే గ్రహాల సానుకూల్యతను ప్రాప్తింపజేసుకోవాలని జ్యోతిష శాస్త్రంపై ఇష్టంతో దాన్ని నేర్చుకుని స్వయంగా తాను జ్యోతిష్యుడైనాడు. నుదుటి మీద సంతాన రేఖ లేదు. అదే జ్యోతిష శాస్త్రం యొక్క అంతిమ నిర్ణయం. ఇది అన్నాకు తెలుసు. కనుక అతను నిరాశతో ఉండిపోయాడు. కానీ సాయిబాబా ప్రసన్నులై తన నోటి నుంచి ఈ వాగ్దాన పూర్వకమైన శబ్దాలు వినిపించి అతనిలో మళ్ళీ ఆశలు చిగురింపచేశారు. సరే, తర్వాత కొద్ది కాలానికి బాబా అక్షరాలు సఫలమయ్యాయి. సత్పురుషుల ప్రసాదమనే మామిడి పూత నుంచి సంతతి అనే పళ్ళు చక్కగా పండాయి. బాబా అన్నట్లే జరిగింది. దాము అన్నాకి తన జ్యోతిష్యం అబద్ధమని తేలిపోయింది. సాయి మాటలు అమోఘమని నిశ్చయమూ అయింది. ఆయన మాటల ప్రకారం అతనికి పిల్లలు కలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, ఈ బాబా మాటలు ఆయన దేహదారులుగా ఉన్నప్పటివి కానీ ఆ తర్వాత దేహత్యాగం అనంతరం కూడా తమ వాణి మహిమను స్వయంగా ఆయన నిశ్చయంగా చెప్పారు. నేను ఒకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. నేను ఏమిటి? నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది. దానికి అనన్యంగా శరణు వెళ్ళే వారితోనే అది ఉంటుంది. నేను మీ కంటికి కనిపించనని మీరు చింత పడవద్దు. నా ఎముకలు మాట్లాడతాయని మీకు కబుర్లు చెప్పటాన్ని మీరు వింటారు. నన్ను మాత్రం మీరు స్మరించండి. అంతఃకరణంలో నాపై విశ్వాసం పెట్టండి. నిరీక్షతో నన్ను భజించండి. అప్పుడు మీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా అన్న ఈ మాటలు గుర్తొచ్చి హేమాడ్ పంతు గుండె బరువెక్కింది. అతను ఇలా ప్రార్థిస్తున్నాడు. భక్తుల కోరికలను నెరవేర్చే కల్ప వృక్షము, సర్వశక్తిమంతులైన సాయి సద్గురు, మీ నుంచి ప్రసరించే దయా అమృతాన్ని నేను యాచిస్తున్నాను. ఈ హేమాడ్ పంతుకి మీ చరణాలతో వియోగం కలుగనివ్వకండి.
భక్త జనులపై కరుణ చూపే గురువర్య, మమ్మల్ని రక్షించడానికి పరుగున రండి. మమ్మల్ని అవలి అవతలి మమ్మల్ని అవతలి తీరానికి చేర్చండి. ఈ జగత్తులో కొంచెం కూడా విశ్రాంతి కలగటం లేదు. జనన మరణాల పరిభ్రమణ ముగించండి. మనసుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సంసారంలో విషయాల గురించి ఆలోచించే మమ్మల్ని ఈ విషయ భోగాల నుంచి వెనక్కి మరల్చండి. మా వృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ సంసార సాగరంలో మేము అలల్లాగా అటు ఇటు చలిస్తున్నాం. సమయానికి చేయి అందించి ఈ సంసారం నుంచి మమ్మల్ని విడిపించండి. ఇంద్రియాలు విశృంఖలతతో స్వచ్ఛందంగా బయటికెళ్ళి నీతి బాహ్యంగా ప్రవర్తించడం వల్ల ప్రవృద్ధమై ఉన్నాయి. అనియంత్రణతో ప్రవహించే ఈ నదికి ఆనకట్ట వేయండి. ఇంద్రియ సమూహాన్ని వెనక్కి తిప్పండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఆత్మదర్శనం కలుగదు. ఆత్మదర్శనం అవకపోతే అత్యుత్తమ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? జన్మే వ్యర్థమైపోతుంది. భార్య, పుత్రులు, మిత్రులు వీరెవరూ చివరికి తోడు రారు. మీరొక్కరే చివరి సుఖాన్ని లేదా మోక్షాన్ని ఇచ్చే ఆత్మ బంధువు. ఓ సాయి మహారాజా, కర్మల పాశాలను తెంచేసి ఒక్కసారిగా మమ్మల్ని దుఃఖరహితులుగా చేయండి. మీ కృపాబలంతో ఈ దీన దుఃఖితులను ఉద్ధరించండి. అత్యంత పవిత్రులైన సాయిరాజా, మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలనే చెడు ప్రవృత్తిని సమూలంగా నశింపజేసి మా నాలుకపై మీ నామాన్ని నర్తించనీయండి. మా మనసులకు మీరు ఎలాంటి ప్రేమను ఇవ్వాలంటే దానివల్ల సంకల్ప వికల్పాలు మనసుల్లోకి రానే కూడదు. శరీరము, ఇల్లు, వాకిలి వీటి స్పృహే కలుగకూడదు. నేను అనే అహంకారాన్ని సుదూర తీరాలకు పారద్రోలండి. కేవలం మీ నామస్మరణే జరగాలి. ఇతరులేవి గుర్తుకు రాకూడదు. మనసుని చాంచల్యం స్పృశించకూడదు. మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకోండి. మా అజ్ఞానమనే అంధకార రాత్రిని అస్తమింపజేసి మీ వాత్సల్య కాంతుల వెల్లువ సుఖంలో మమ్మల్ని అలరానివ్వండి. అప్పుడిక మాకు కొరతే ఉంటుంది. మీరు మాచే చరిత్ర అనే అమృతాన్ని మనసారా త్రాగించి మమ్మల్ని తట్టి లేపారు. ఈ పుణ్యకార్యం ఏమైనా చిన్నదా? రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. వినేవారి కోరిక నెరవేరి వారికి సాయి చరణాలలో ప్రీతి పెరుగుతుంది. శ్రద్ధ చక్కగా బలపడుతుంది. తమ గురు చరణాలను వదిలేసి షిరిడీ దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు బాబా చరణాలకు నమస్కరించినప్పుడు బాబా అతని గురు చరణాల్లో భక్తిని దృఢం చేశారు. అలాగే శ్రీమంతుడైన వ్యక్తి సంకటాల్లో ఉండి తన భార్య, పిల్లవాడితో సహా సాయి దర్శనానికి వచ్చినప్పుడు అతని మనోరథం ఎలా నెరవేరిందో, మూర్ఛ జబ్బుతో పీడించబడే అతని పిల్లవాడిని ఆయన తమ కేవల దర్శనంతో రోగం నుంచి ఎలా ముక్తిని చేశారో, ఇంతకు ముందు జరిగిన అనుభవాలను ఎలా గుర్తు చేశారో అది వినండి. హేమాడు పంతు సాయికి శరణు వచ్చి శ్రోతలకు ఆదరపూర్వకంగా ఇలా విన్నపం చేస్తున్నాడు. సాయి కథను వినటం పట్ల ఆసక్తి పెట్టుకోండి. చెవులను సార్థకం చేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని భక్త అభీష్ట సంపాదన అనే పేరుగల 25వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 25వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలోని 94వ ఓవిలో బాబా దాము అన్న కోసం కొలంబేలో పెట్టిన మామిడి పండ్ల గురించి తిని చావమను అన్న ఆశ్చర్యకరమైన చెడు మాటలు ఎందుకన్నారు? దాని అర్థం ఏమై ఉంటుంది? దీనికి వివరణ చెన్నైకి చెందిన క్రీస్తుశేషులు నరసింహస్వామి తను వ్రాసిన లైఫ్ ఆఫ్ సాయిబాబా 3వ సంపుటి 3వ అధ్యాయంలో అందమైన పద్ధతిలో ఇచ్చారు. చావు అనేది శారీరకమైనది కాదు, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన మరణమని తెలుసుకోవాలి. ఈ మరణం అంటే పెళ్లి తర్వాత ఒకరి వెనుక ఒకరు సంతతి, జనన మరణాల వల్ల, ఇతర బాధ్యతల వల్ల కలిగే చింతల వల్ల
సంసారంలో మొల్లోతున దిగబడిపోయినందువల్ల కలిగే భ్రమ లేదా ప్రమాదం. సనత్ కుమారుడు సనత్ సుజాతీయంలో అంటాడు, ప్రమాదో మృత్యు రహం బ్రవీమి. ప్రమాదాన్నే మృత్యువు అంటారు. హేమాడ్ పంత్ కూడా 52వ అధ్యాయం 12, 13 ఓవిల్లో దీన్నే చెప్పారు. మోహం మిథ్య జ్ఞానానికి కారణమవుతుంది. దానివల్లే ఆత్మస్వరూపం ధ్యానంలోకి రాదు. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాలనే పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే మిథ్యా జ్ఞానం. అనాత్మ అంటే ఉదాహరణకి శరీరము, మనసు, ఇంద్రియాలు మొదలైనవి. అనాత్మని ఆత్మే అని భావించి అభిమానం పెట్టుకోవడాన్నే విద్వాంసులు మృత్యువు అంటారు. సాయిబాబాకు తమ భక్తులు ప్రపంచంలో చిక్కుకొని పరమార్థాన్ని నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేదు. అర్థార్థి అంటే ధనమే లేక సంసారంలోని ఇతర సుఖ సాధనలను ప్రాప్తింప చేసుకోవడానికే భక్తి పెట్టుకునే దాము అన్న లాంటి భక్తుల కోర్కెలను వారి మొండి తనం వల్ల ఒకవేళ నెరవేర్చినప్పటికీ దానితో పాటు తిని చావు లాంటి కొన్ని సంకేత పూర్వకమైన మాటలని వారికి ఆ సూచన కూడా ఇచ్చేవారు, లేదా తమకది ఇష్టం లేదని చెప్పేవారు. తన పిల్లలు బాగా మొండితనంతో ఏదైనా కావాలని అడిగినప్పుడు వారి తల్లి వారికి అది ఇచ్చి తీసుకొని చావు అని కోపంతో అనదా? సరే, ఇదే కీర్తిశేషులు నరసింహస్వామి ఎదుట 1936వ సంవత్సరంలో కీర్తిశేషులు దాము అన్న చెప్పిన సంగతులు చదివి ఆయన అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో సందర్భానుసారం వివరిస్తున్నాను. శ్యామ కొలంబేలో 4 కాదు 8 మామిడి పళ్ళు పెట్టాడు. బాబా చిన్నపిల్లలని బాగా ముద్దు చేసేవారు. వాళ్ళని ఆయన తమ చుట్టూ పెట్టుకొని తినడానికి తినుబండరాల ప్రసాదాన్ని ఇచ్చి వారిని ఎంతో గారాబం చేసేవారు. అప్పుడప్పుడు బాబా చెప్తున్నా వినకుండా ఏవైనా ఖాద్య వస్తువులను తీసుకొని మసీదు నుంచి వారు పారిపోయేవారు. కానీ బాబా వారు చేసే ఆ అల్లరిని పట్టించుకునేవారు కాదు. కొలంబేలోని గుమగుమలాడుతూ నోరూరించే చక్కటి ఆ పళ్ళను చూసి పిల్లలు బాబాని వాటిని ఇమ్మని అడగసాగారు. దానికి బాబా వారితో ఇలా అన్నారు, అవి దాము సేటు కోసం పెట్టినవి. పిల్లలు ఇలా అన్నారు, అతనైతే ఇక్కడ ఉండడు, నగర్లో ఉంటాడు. బాబా వారితో ఇలా అన్నారు, అతను ఇప్పుడే ఇక్కడికి రావడానికి బయలుదేరాడు. అయినప్పటికీ ఆ పిల్లలు సందు చూసుకొని అందులోని 4 మామిడి పళ్ళు తీసుకుపోయారు. కొలంబేలో 4 పళ్ళు మాత్రమే దాము అన్న కోసం మిగిలాయి. దానికి పై అధ్యాయంలో బాబా దాము అన్నతో ఇలా అన్నారు, చిన్న భార్యకి 8 మంది పిల్లలు కలుగుతారు. ఆమె నలుగురు అబ్బాయిల్ని 4 అమ్మాయిల్ని ఈ మామిడి లీలతో ప్రసవిస్తుంది. అలా అనడానికి అర్థం ఇదని తెలుస్తుంది. తర్వాత అందులో 4 చనిపోయారు, 4 జీవించారు. దీనికి కూడా ఇదే కారణమని తెలుస్తుంది. దాము అన్న జాతకంలో పుత్ర సంతానంలో పాపిగ్రహం కేతువు ఉన్నాడు. అతనికి మరకంలో గురు కృపా దృష్టి లేదు. అందువల్ల అతనికి పుత్ర సంతతి యోగం అసలు లేనే లేదు అని జ్యోతిష్య శాస్త్రం నిర్ణయం. కానీ అతనికి సాయిబాబా లాంటి సమర్థ గురువు లభించారు. ఆయన కృపా దృష్టితో ఆ పాపి గ్రహం యొక్క వక్ర దృష్టి నివారించబడింది. దాము అన్నకి పుత్ర సంతతి ప్రాప్తించింది. దీనిపై ఏమని సిద్ధమవుతుందంటే ఈశ్వరుని లేదా గురుని బలము ముందు గ్రహ బలం నిర్వీర్యం అవుతుంది. శ్రీ త్యాగరాజు ఇలా అంటారు, గ్రహ బలమే హి శ్రీరామానుగ్రహ బలమే బలం. గ్రహబలం ఎంతటిది? శ్రీరామ కృప బలమే అన్ని బలాల కంటే పెద్దది. నిజమే, గోపాల గుండుకి ముఖాన లేకపోయినా పుత్ర సంతతి కలగడానికి రఘునాథరావు టెండూల్కర్ కొడుకు డాక్టర్ పరీక్ష పాసవడానికి, షోలాపూర్కి చెందిన ఔరంగాబాద్కర్ భార్య 27 ఏళ్ల తర్వాత పుత్రవతి అవడానికి కారణం గురుకృప కాక మరేమిటి? దీన్ని మీరు బాబాకున్న అసామాన్య సామర్థ్యమని అంటారా, లేక ఆయన త్రికాల జ్ఞానమని అంటారా, లేక ఆయన సత్య సంకల్ప సిద్ధి అంటారా? బాబా మాటలు నిశ్చయంగా ఎంతో నిజం. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. సాయి నోటి నుంచి వచ్చిన అక్షరాలు ఖచ్చితంగా బ్రహ్మలిఖితాలే.
దాము అన్న బాబాపై పెట్టుకున్న భక్తి ప్రాపంచిక శ్రేయస్సు కోసమే. కనుక అతని ఈ రెండు కథలు మనకి ప్రాపంచికం గురించి మంచి పాఠాలు నేర్పుతాయి. మానవులు డబ్బు మరియు ఎక్కువగా సంపాదించాలన్న లోభం పెట్టుకోకూడదు. ఉత్తమ పద్ధతిలో ధనం సంపాదించాలి. ధనం లేకపోతే ఈ జగత్తులో ఏమీ చేయలేం. 4 పురుషార్థాల్లో అర్థం 2వ స్థానంలో ఉంటుంది. ఈ పురుషార్థం గురించి మనం శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కానీ వెంటనే అది బాగా సంపాదించాలని సట్టా లాంటి ప్రమాదకరమైన వ్యవహారాల్లో తలదూర్చడం అంటే బాబాకిష్టం లేదు. మనకున్న ఆహారం మనకు చాలు. లక్షల కోసం పరిగెత్తవద్దు. బాబాని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది చాలా రోజుల దాకా లభించకపోతే మనం బాబాపై అలుగుతాం. అలా చూసి చూసి మనం ఆయనపై భక్తిని కూడా వదిలేస్తాం. ఇది మూర్ఖత్వం. బాబా త్రికాల జ్ఞాని. ఆయనకు మన అంతిమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలుసు. మనం పిల్లలు పుట్టాలని కోరుకున్నప్పుడు వారు వెంటనే మరణించినా లేదా అంగవైకల్యంతో పుట్టినా లేదా పెళ్ళయ్యాక వృద్ధాప్యంలో బాధలు పెట్టినా అప్పుడేం ప్రయోజనం? గురువుని ప్రాపంచిక విషయాల గురించి ప్రత్యక్షంగానో లేదా ఆయన ఫోటో ముందు చీటీలు వేసో సలహాను ఎప్పటికీ అడగకూడదు. ఒకవేళ అడిగితే ఆయన ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా వ్యవహరించాలి. ఆయన ఆజ్ఞ మన కోరికకు విరుద్ధంగా ఉన్నా సరే ప్రత్తి లేదా ధాన్యం పైన వ్యాపారం చేయవద్దన్న బాబా సలహాని దాము అన్న విన్నాడు. కనుకే అతనికి అన్యాయం జరగకుండా శ్రేయస్సు కలిగింది. సద్గురువుపై అనన్య శ్రద్ధ ఉండాలి. ఆయన ఏమైనా చెప్తే అది పైకి ఎంత విచిత్రంగా అపాయకరంగా ఉన్నప్పటికీ ఆ రకంగా వ్యవహరించడానికి మనం భయపడకూడదు. బాబా దాము అన్నాని మామిడి పండ్లు తిని చావు అన్నా కూడా దాము అన్న ఆ మామిడి పండ్లు స్వీకరించాడు. చిన్న భార్యకి అవి తినడానికి ఇచ్చాడు. కనుక అతనికున్న పుత్ర ప్రాప్తిపై కోరిక నెరవేరలేదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఇరవై 6వ అధ్యాయం అకస్మాత్ ఆత్మహత్య నివారణ లేక నిజ గురు స్థిరీకరణ. దర్శనానికి వచ్చిన పితలే కొడుకు మూర్ఛరోగం బాగు చేయటం. పూణేకి చెందిన అంబాడేకర్ ఆత్మహత్య గురించిన ఆలోచనను ఆపేయటం. ముంబై పంతును అతని గురువు చరణాల్లో స్థిరపరచటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. కులదేవతకు నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకు నమస్కారం. సద్గురు సాయినాథునికి నమస్కారం. పంచమహాభూతాలనే మనస్సు ఇంద్రియాలతో తెలుసుకోగల సర్వజీవ నిర్జీవ పదార్థాల సముదాయంతో ఉన్న ఈ జగత్తు అద్దంలో పడే నగర ప్రతిబింబంలాగా మాయాపంజాలో పడిపోయే చిత్రమే. వాస్తవానికి ఈ విశ్వం అసలు ఉత్పన్నం కాలేదు. అయినప్పటికీ ఈ జగత్తు ఆత్మస్వరూపంలో స్థితమై ఉండి సజీవ నిర్జీవాలతో ఉత్పన్నమైనట్లు కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ నిజానికి అందులో ఉండవు. నిద్రలో మనోప్రవృత్తిని అనుసరించి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ మేల్కొన్న తరువాత అవి నశించిపోతాయి. ఏకనాథ భాగవతం 2వ అధ్యాయంలో చూడండి. ఒకానొక నిద్రిస్తున్న వ్యక్తి స్వప్నంలో తన మనసుతో జగత్తును కల్పించినట్లు అలా కనిపించే ఈ జగత్తు కేవలం మిథ్యే. జాగ్రత్తావస్థ ప్రాప్తిస్తే స్వప్నంలో అనుభవించిన సంసారం కరిగిపోతుంది. సద్గురువు నుండి వాక్యోపదేశం అయితే అభేద జ్ఞానం అనే ఆనంద ప్రకాశం ప్రకటమవుతుంది. చూడండి 10వ అధ్యాయంలో 67 నియమిత గురువుతో సఖ్యం ఏర్పడితే ద్వైతమంతా పోయి ఐక్యత కలుగుతుంది. ఆయనకు తత్వమని అనే మహావాక్యాన్ని సాక్ష్యాన్ని సూచిస్తారు. జగత్తు అస్తిత్వం ప్రకటమవటానికి ఆధారభూత సత్తా కేంద్రము ఈశ్వర స్వరూపి అయిన గురువు అనే ఆత్మ ప్రసన్నమైనప్పుడే ఈ ఆత్మానుభవం కలుగుతుంది. ఈ ఆత్మరూపం స్వయం ప్రకాశము సత్స్వరూపము అయి ఉంది. అది నిజానికి పంచమహాభూతకాలు మాయా కోకుమ ఆడే ఆటే.
బ్రహ్మ నుంచి గరికెపోచు వరకు విస్తరించిన ఈ పంచమహాభూతాత్మకమైన జగత్తు సర్వము కల్పితమే. ఇది కేవలం మాయ యొక్క దృశ్యమే. దానికి నిజమైన స్వరూపం తెలియకపోవటం త్రాటిని సర్పంగా, పూలమాలగా లేదా మనులమాలగా, దుంగగా, నీటి ప్రవాహంగా పొరపాటు పడతాం. అలాగే ఆత్మ యథార్థ జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మలో ఈ జగత్తు విస్తరించి అస్తిత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గురూపదేశంతో మేలుకునే సమయం వస్తే తత్వజ్ఞానంతో పరమేశ్వరుని యథార్థ జ్ఞానంతో మాయమైన దృశ్యం నశిస్తుంది. గురువు అనే ధాతువు యొక్క తృతీయ పురుషులో వచనం యొక్క రూపం అంటే గృహ్ణాతి. దీని అర్థం మనసులో పెట్టుకుంటే శిష్యుడుకు తత్వజ్ఞానం ఉపదేశించటానికి గురువు ఒక్కరే ఈ జగత్తులో సమర్థులను గుర్తుకొస్తుంది. గుకారాంచ గుణాతీత రుకారం రూపవర్జితం గుణాతీత స్వరూపం చయోదిత్యాత్ సగురు గుతః. గురుగీత 46వ శ్లోకం. గురు అనే శబ్దంలో గు అనే అక్షరం గుణాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. రు అనే అక్షరం రూపాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. గుణానికి రూపానికి అతీతంగా అంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ప్రాప్తింపచేసేవారు లేదా సాక్షాత్కారం కలిగించే వారినే గురువు అంటారు. కనుక సాయిబాబాకు ఇలా విన్నపం చేస్తున్నాను. నా బుద్ధి ఆత్మపరాయణురాలై నిత్యానిత్యాలలో భేదాన్ని తెలుసుకునేలా చేయండి. విషయ సుఖాలను త్యాగం చేయటానికి తత్పరమై ఉండేటట్లు చేయండి. నేను సారాసార విచారాలు లేని మూర్ఖుణ్ణి. అవిద్య అనే తెరతో కప్పబడి సదా సర్వదా మూర్ఖత్వంతో కల్పన చేసే వాడినై ఉన్నాను. కనుకే నాకు ఈ సమస్య వచ్చింది బాబా. గురువు వేదాలు చెప్పిన మాటల్లో నేను అచంచల విశ్వాసాన్ని పెట్టేలా చేయండి. అప్పుడు నా మనస్సు అద్దంలా స్వచ్ఛమవుతుంది. అందులో జ్ఞానోపదేశ ముద్ర స్పష్టంగా కనపడుతుంది. మనస్సుకు బాగా అర్థమవుతుంది. ఓ సద్గురు సాయి సమర్థ, ఈ జ్ఞానంలోని యథార్థ సత్యతను నాకు తెలియచేయండి. ఎందుకంటే అనుభవం లేకుండా నోటికొచ్చినట్లు వాగితే పరమాత్మ సాధింపబడుతుంది. కనుక బాబా మీ ప్రభావంతో ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా శరీరంతో అనుభవింపచేయండి. అప్పుడే సాయుజ్య ముక్తి, జీవాత్మ పరమాత్మలో విలీనం అవటం సహజంగా ప్రాప్తిస్తుంది. కృపతో నాకు ఈ దానం చేయండి. దానికోసం దేవా సద్గురు సాయి, నేను మీ చరణాల్లో నా దేహాభిమానాన్ని అర్పిస్తాను. ఇక నుంచి మీరే అన్నీ చూసుకోవాలి. నా అహం నా దగ్గర లేదు. నా దేహాభిమానం మీరు తీసుకోండి. అప్పుడు నా సుఖ దుఃఖాల జ్ఞానం నాకుండదు. మీ ఇష్టం వచ్చినట్లు సూత్రాన్ని నడిపించి నా మనస్సును బంధించండి. లేదా నా అహంకారాన్ని స్వయంగా మీరే తీసుకొని సుఖ దుఃఖాల అనుభవాన్ని కూడా మీరే తీసుకోండి. నాకు దాని గురించిన చిత్త వద్దు. ఓ పూర్ణకామ సాయినాథ, మీకు జయకారాలు. మీ పట్ల నా భక్తిని ఉంచండి. సర్వ శుభగోష్ఠికి నివాస స్థానమైన సాయినాథ, నా ఈ చంచల చిత్తాన్ని మీ పాదాల దగ్గర శాంతింపచేయండి. మీరు తప్ప మాకు హితాన్ని బోధించే వారెవరు? మా దుఃఖాన్ని దూరం చేసి మా మనస్సుకు తృప్తి ఎవరు కలిగిస్తారు? బాబా, షిరిడి అదృష్టం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మీరు ఇక్కడే ఉండిపోయారు. ఈ స్థానాన్ని తీర్థక్షేత్రంగా చేశారు. షిరిడి పుణ్యం ధన్యం. సాయి కృపావంతులైన ఈ స్థానాన్ని తమ వాస్తవంతో అలంకరించి దాన్ని అదృష్టవంతురాలిలాగా చేశారు. ఓ సాయినాథ, మీరే నాకు ప్రేరకులు. నా వాణిని నడిపించేది మీరే అయినప్పుడు మరి నా గుణగానాన్ని చేయటానికి మధ్యలో నేనెవరు? అన్ని పనులు చేయించేది మీరొక్కరే. మీతో నిత్య సావాసమే మాకు వేదాంతాల అభ్యాసం. మీ చరిత్ర శ్రవణమే మాకు పురాణ గ్రంథ పారాయణం. ఒక్క క్షణం కూడా వృధా కానివ్వకుండా అదే పనిగా మీ నామాన్ని జపించటమే మా నిత్య ధ్యానం. ఇదే మాకు తృప్తి. ఈశ్వర భజనకు విముఖులమయ్యే సుఖం మాకు అవసరం లేదు. అంతకన్నా పారమార్థానికి బాధాకరమైన అధపతనం ఇంకెక్కడుంటుంది?
ఆనంద ఆనందాశ్రువులనే కాచిన వేడి నీరు వాటితో మీ పాదాలు కడుగుతాము. గుండెని నిండా పొంగి పొరలే శుద్ధ ప్రేమే చందనం, దాంతో మీ దేహానికి లేపనం పెడతాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరత్ బాబూజీ కీ జై. దేహానికి లేపనం పెడతాం. ఉత్తమ పద్ధతిలో ఉండే చెక్కు చెదరని సెద్దే మిమ్మల్ని ఆచ్ఛాదించే వస్త్రం. దాన్ని మీ దేహంపై వేస్తాము. బాయోపచారణ పూజతో కాక ఈ మానసిక పూజా విధానంతోనే మేము మిమ్మల్ని సుప్రసన్నులుగా సుఖ సంపన్నులుగా చేసుకుంటాము. మనసుని పూర్తిగా ఏకాగ్రం చేసి సాత్విక అష్టభావాలని 8 రేఖలున్న ప్రవిలమల కోమల కమల కుసుమాలను మీ చరణాలపై పెడతాము. దాన్ని ఉత్తమ ఫలాన్ని మాకు ప్రసాదించండి. అమాయక భక్తి లేక శ్రద్ధ అనేవి బుక్క, దాన్ని మీరు మీ నుదుటికి పెడతాము. అసంచల భక్తి విశ్వాసాలే నడుముకి కట్టే మొలతాడు, దాన్ని మీ నడుముకు కడతాము. మీ పాదాల బొటన వెలిపై తలపెట్టి పూర్తిగా మీకు చరణం వచ్చి అలౌకిక ఆనందాన్ని దోచుకుంటాం. మా ప్రేమ పారవస్యమే రత్నాలంకరణ, దాంతో మిమ్మల్ని అలంకరిస్తాం. మా సర్వస్వమే మీకు దిష్టి తీసే చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైనవి, వాటితో మీకు దిష్టి తీస్తాము. 5 ప్రాణాలే చామరాలు, వాటితో మీకు వేస్తాము. మా తన్మయత్వమే మీకు ఛత్రం, దాంతో మీకు ఎండ నుంచి రక్షణ కలిగిస్తాము. ఈ ప్రకారముగా గంధ ఆర్ఘ్యాలతో సహా అష్టోపచారాలతో చేసి స్వాదానందమనే పూజను మీకు అర్పిస్తాము. ఓ సాయిరాజా, మా కోరికల కోసం మేము మిమ్మల్ని ఆరాధిస్తాం. అలాంటి మానక పూజనే శ్రీ సాయిరాజా మా కోరికల కోసము మిమ్మల్ని ఆరాధిస్తాం. అలాంటి మానసిక పూజని కీర్తి హరిభక్త పరాయణుడు దాసగను తన శ్రీ సాయినాథ శ్రవణ మందిర్లో 112 నుంచి 114, 119 నుంచి 122 ఓవిల్లో చేశారు. మేము కోరుకున్నది ప్రాప్తించ చేసుకోవటానికి సాయి సమర్థ నామాన్ని జపిస్తాం. ఈ మంత్రాలతోనే పరమార్థాన్ని సాధ్యం చేసుకుని మా నిష్టని సార్థకం చేసుకుంటాం. గతాధ్యాయములో అత్యంత దయాపరులైన శ్రీ సాయి సమర్థులు తమ భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో తమ దర్శనానికి వచ్చిన భక్తులను తిరిగి తమ మూల గురువు పాదాల్లో ఎలా స్థిరం చేసేవారో ఆ కుశలతతో ఉన్న కథని శ్రద్ధతో వినండి. గత అధ్యాయం చివర పంత్ అనే పేరు గల భక్తుడి కథామృతం గురించి నిర్ధారణ చెప్పబడింది. అందులోని తత్వం మనసులో స్థిరంగా ముద్రించుకోవటానికి బాబా అతనికి ఎలాంటి అనుభవాలను చూపారో, కళల్లో నిష్టనే అంజనాన్ని ఎలా పెట్టారో, తన గురు పాదాల్లో స్థిరంగా ఎలా చేశారో, మనసుని ఎలా శాంతింపజేశారో శ్రద్ధగా వినండి. ఓసారి పంత్ అనే పేరు గల ఓ భక్తుడు తన మిత్రులతో కలిసి సాయి దర్శనం మీదున్న కోరికతో గొప్ప ప్రయత్నంతో షిరిడీ చేరారు. అతను ఇదివరకే ఓ గురువు అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. తన గురువు చరణాల్లో అతని మనసు స్థిరమైంది. అసలు షిరిడీ తనెందుకెళ్ళాలి అని అతని మనసులో శంక కూడా ఉత్పన్నమైంది. కానీ యోగంలో ఉండే మానవులకు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. పంత్ సాయి దర్శనానికి వెళ్ళే సమయం వచ్చింది అని ఖచ్చితంగా సుకారమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మనం ఒకటి తలుస్తాం, కానీ ఈశ్వరుడి మనసులో మరోటేదో ఉంటుంది. విధి ముందు ఏది పని చేయదు. అదేలాగో ప్రశాంత చిత్తంతో వినండి. షిరిడీకి యాత్ర చేయాలని నిశ్చయించుకుని కొంతమంది ఆనందంగా ఓ చోట కలిసి తమ ఇళ్ల నుండి బయలుదేరి రైలు బండిలో కూర్చున్నారు. ఈ భక్తులు బండిలో ఎక్కినప్పుడు అక్కడే అనుకోకుండా ఈ పంత్ కూడా కూర్చొని ఉన్నాడు. మాట్లాడుతుండగా వీరంతా షిరిడీకి వెళ్తున్నారని పంతుకు తెలిసింది. ఆ భక్తుల్లో కొందరు పంతు స్నేహితులు. అందులో పంతు వియ్యంకుడు, వియ్యపురాలు కూడా కూతురు లేదా కొడుకుకు అత్తమామలు ఉన్నారు. పంతు మనసులో అసలు ఆ ఆలోచన లేకపోయినా బలవంతంగా వాళ్ళు షిరిడీ రండి అని అడిగి అతన్ని ఒప్పించారు. మొదట పంతు
తాను వెళ్ళవలసిన చోటుకి టికెట్ కూడా కొన్నాడు. కానీ తరువాత అతని ఆలోచన మారిపోయింది. అతను విరార్ స్టేషన్లో దిగాడు. భక్తులు ముంబాయికి వెళ్ళిపోయారు. పంత్ కూడా తన గురువు అనుమతి తీసుకుని ఖర్చు కోసం అప్పు చేసి మిత్రుల మనసు నొప్పించకూడదని ముంబాయికి వెళ్ళాడు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వచ్చారు. ఉదయం సుమారు 11 గంటలకు వారంతా మసీదుకు వెళ్ళారు. బాబా పూజ కోసం భక్తుల రద్దీ చూసి వారికి ఉల్లాసం కలిగింది. బాబా రూపం చూసి వారెంతో ఆనందించారు. ఇంతలో పంతుకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసపడింది. శరీరం రహితంగా అయింది. అది చూసి అతనితో పాటు వచ్చిన వారికి చింత కలిగింది. వారి మనసు ఎంతో అశాంతికి లోనైంది. కానీ సాయిబాబా కృపాదృష్టి వల్ల ఆ భక్తుల సహాయంతో మొహంపై నీరు చల్లాక పంతు స్పృహలోకొచ్చాడు. పూర్తిగా అతను స్పృహలోకి వచ్చి నిద్ర నుంచి మేలుకొన్నట్టు కంగారుగా లేచి కూర్చున్నాడు. సాయిబాబా సర్వజ్ఞులు. పంతు మొదటే ఓ గురువుకి శిష్యుడు అని ఆయనకు తెలుసు కనుక అతనికి ధైర్యం చెప్పి బాబా అతని గురువు వద్దే స్థిరంగా ఉంచేశారు. ఎలాంటి సందర్భంలోనూ తమ స్థానాన్ని వదలకూడదు, ఆశ్రయ స్థానాన్ని వదలకూడదు. సదా సర్వదా తమ స్థానాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. ఏకనిష్టతో సమస్త గురువుల ఐక్యతను గుర్తు పెట్టుకోవాలి అన్నారు. పంతుకు అదంతా బోధపడింది. తన గురువుని గుర్తు చేసుకుని సాయిబాబా కరుణని జన్మంతా గుర్తు పెట్టుకున్నాడు. అలాగే ముంబాయికి చెందిన హరిచంద్ర పితలే అనే ఓ వ్యక్తి తన కొడుకు మూర్ఛ వ్యాధితో పీడించబడంతో ఎంతో బాధపడిపోయాడు. దేశ విదేశాల్లో డాక్టర్లందరూ అయిపోయారు. కానీ ఏ ఉపాయమూ పనిచేయలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమైపోయాక చివరికి సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసగను కీర్తనలు ప్రారంభమయ్యాయి. శ్రీ సాయినాథుల కీర్తి వ్యాపించి షిరిడీ వచ్చే యాత్రికులు పెరిగారు. షిరిడీ ఎక్కడో మారుమూల కుగ్రామం అయితే అది గొప్ప అదృష్టవంతురాలు. అది ఇప్పుడు పండరీపురమే అయింది. యాత్రికులు అపారంగా వస్తున్నారు. సాయిబాబా తమ కేవల దర్శనంతోనూ లేదా కేవల హస్తస్పర్శతోనూ లేదా కేవల కృపాదృష్టితోనూ రోగాన్ని తొలగిస్తారని అనేకులకు అనుభవంలోకొచ్చింది. ఆయన్ని అనన్యంగా శరణు వెళ్ళే భక్తులకు శ్రేయస్ కలుగుతుంది. అందరి మనసుల్లోని ఇచ్చ తెలుసుకుని బాబా అవన్నీ నెరవేరుస్తారు. విభూతి బాబా దునిలో బూడిద పెట్టడంతో భూత పిశాచాలు పారిపోతాయి. ఆశీర్వాదంతో రోగాలు నశించిపోతాయి. కృపాదృష్టితో దుఃఖాలు అసలు దగ్గరికే రావు. అది విని జనులు షిరిడీకి పరుగున పోతారు అన్న సాయిబాబా మహిమ దాసగను గ్రంథం ద్వారాను కీర్తనల ద్వారాను విని పితలేకి బాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. పిల్లా పాపలను రకరకాల పళ్ళు తీసుకుని అతను తమ పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా దర్శనానికి ఆయన్ని కలిసేందుకు షిరిడీ చేరుకున్నాడు. అక్కడ పిల్లవాడిని బాబా పాదాలపై పడేసి తాను కూడా బాబా ముందు సాష్టాంగ పడ్డాడు. అప్పుడు విపరీతం జరిగింది. సాయిబాబా దృష్టితో చూడగానే పిల్లవాడు స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పితలే మనసులో ఎంతగానో భయపడ్డాడు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆ పిల్లవాడు నేల మీద స్పృహ లేకుండా అలా పడి ఉండిపోయాడు. నోట్లోంచి బాగా నురుగులొచ్చాయి. ఈ దురదృష్టానికి ఏ ఉపాయము చేయాలి అని తల్లిదండ్రులకు చింత పట్టుకుంది. ఆ పిల్లవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినట్టనిపించింది. నోట్లోంచి అదే పనిగా నురుగులు అలా వస్తూనే ఉన్నాయి. శరీరం అంతా ముచ్చెమటలు పోసాయి. అతను బ్రతికి ఉంటాడన్న ఆశ సన్నగిల్లింది. అంతకుముందు ఆ పిల్లవాడికి అలాంటి మూర్ఛ ఎన్నోసార్లు వచ్చింది. అయితే ఒక్కసారి కూడా ఇంత దీర్ఘకాలం ఉండలేదు. ఆ మూర్ఛ నభుతో నభవిష్యతి అన్నట్టుంది. దీంతో అతనికి మరణం ఆసన్నమవుతుందా ఏమిటి అన్న పరిస్థితి వచ్చింది. పిల్లవాడికి కలిగిన అలాంటి దురవస్థ చూసి తల్లికి కళ్ళల్లో అశ్రువులు ఆగలేదు. ఆమె మనసులో ఇలా అనుకుంది, మేమెందుకొచ్చాం? ఇక్కడ జరిగిందేమిటి? ఉపాయం వెతకటానికి పోతే అపాయం ఎదురైంది. సాయిబాబా పాదాలు అలా ప్రాణఘాతకంగా ఉన్నాయేమిటి? మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసినట్లయ్యాయి. దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లే దేహం మీద పడినట్లు, పులి తింటుందని ప్రాణభయంతో పారిపోయిన ఆవుకి దారిలో కసాయివాడు కలిసినట్లు, ఎండతో తపించిన బాటసారి చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఆ చెట్టే పెగిలించబడి దేహం మీద పడినట్లు,
దైవంపై శ్రద్ధతో ఆయన్ని పూజ చేయాలని పోతే ఆ దేవాలయమే దేహం మీద ఒరిగినట్లయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి. బాబా అప్పుడు తల్లిదండ్రులైన పితిలేకి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు. మనసులో కొంచెం ధైర్యం పెట్టుకోండి. పిల్లవాడిని మీ బసకు తీసుకెళ్ళండి. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. స్పృహలోకి వస్తాడు. ఓ అరగంటలో అతని శరీరంలో స్పృహ వస్తుంది. ఊరికే తొందర పడకండి. సరే. తర్వాత వాళ్ళు అలాగే చేశారు. బాబా మాటలు నిజమయ్యాయి. భార్యతో సహా పితిలేకి ఎంతో ఆనందం కలిగిందని చెప్పనక్కర్లేదనుకుంటా. అతని మనసులోని కుశంక దూరంగా పారిపోయింది. అప్పుడు పితిలే తన భార్యతో కలిసి బాబా దర్శనానికి వచ్చాడు. ఎంతో వినయంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పిల్లవాడు లేవటం చూసి కృతజ్ఞతాపూర్వకంగా మనసులో ఆనందించిన అతను బాబా పాదాలు నొక్కుతూ కూచుండిపోయాడు. అప్పుడు బాబా మందహాసంతో అతన్నిలా అడిగారు. ఇప్పుడు ఆ శంక కుశంకల తరంగాలు ఆగిపోయాయా? అచంచల విశ్వాసంతో ధైర్యంగా ఉండు. వారిని శ్రీహరి రక్షిస్తాడు. పితలే మొదట శ్రీమంతుడు. గొప్ప కులములో జన్మించిన అతను లోకములో ప్రసిద్ధి చెందాడు. అతను బాబాకి పళ్ళు తాంబూలము అర్పించి అక్కడున్న వారికి మిఠాయి పంచాడు. అతని భార్య ఎంతో సాత్వికరాలు. ఆమెది ప్రేమతత్వం, శ్రద్ధ కూడా ఎక్కువే. భావికురాలు కూడా. ఆమె బాబా వైపే తదేకంగా అలా చూస్తూ మసీదులో స్తంభం దగ్గర కూర్చునేది. బాబా వైపు అలా చూస్తుంటే ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరిగిన ఆశ్రువులు చెక్కిలపై దూసుకు ప్రవహించేవి. అదే విధంగా జరుగుతూ ఉంటే ఆమె ప్రేమలోని విశిష్టతను చూసి బాబా కూడా తమని తాము మరచిపోయేవారు. దైవం అలాగనే సత్పురుషులు కూడా భక్తులకు అధీనంలో ఉంటారు. దైవంలాగానే సత్పురుషులు కూడా భక్తులకు అధీనంలో ఉంటారు. తమని అనన్యంగా భజించే వారిపై వీరు కృప చూపిస్తారు. సరే. ఆ భక్తులు తిరుగు ప్రయాణానికి సిద్ధమై మసీదులో బాబా దర్శనానికి వచ్చారు. బాబా ఆజ్ఞను విభూతిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జోబు నుంచి 3 రూపాయలు తీసి పితిలేను దగ్గరికి పిలిచి ఏమన్నాడో వినండి. బాబూ, ఇదివరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను. దాంతోపాటు వీటిని కూడా కలిపి పూజా మందిరములో పెట్టు. వీటిని పూజిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా ప్రసాదమంటూ పితిలే ఆ రూపాయలను ఆనందంతో స్వీకరించాడు. బాబా పాదాలపై సాష్టాంగపడి అతనిలా అన్నాడు. మహారాజా, మాపై కృప చూపండి. పితిలే మనసులో ఇలా అనుకున్నాడు. నేనైతే షిరిడీకి రావటం ఇది మొదటిసారి. మరి బాబా ఇలా ఎందుకంటున్నారో నాకు ఖచ్చితంగా అర్థం కావటం లేదు. బాబాని ఇంతకు ముందు నేనెన్నడూ చూడనే లేదు. మరి ఇదివరకు ఆయన నాకు 2 రూపాయలు ఇవ్వటమేమిటి? వారన్న ఆ మాటలకు అర్థం నాకు స్పష్టంగా తెలిసేదెలా? పితిలేకి ఇది తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. కానీ బాబా అది తెలియనివ్వలేదు. ఆ అస్పష్టత అలాగే ఉండిపోయింది. మహాత్ములు సహజంగా ఏదో మాట్లాడినప్పటికీ వారి ఆ మాటలు నిజమే అయి ఉంటాయి. ఆ సంగతి పితిలేకి తెలుసు. కనుక అతను ఆలోచనలో పడ్డాడు. కానీ ముంబాయిలో తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత అక్కడున్న ఓ వృద్ధురాలి ద్వారా ఇతను తన జిజ్ఞాసను పోగొట్టుకున్నాడు. ఆ వృద్ధురాలు పితిలే తల్లి. సహజంగా షిరిడీ కబుర్లు చెప్తున్నప్పుడు 3 రూపాయల సంగతి బయటపడింది. అయితే దాంతో ఎలా సమన్వయం చేసుకోవాలో మొదట తెలియలేదు. కానీ తరువాత ఆలోచిస్తుంటే ఆ వృద్ధురాలికి గుర్తొచ్చింది. ఆమె పితిలేతో ఇలా అంది. ఇప్పుడు
నాకు నిజంగానే గుర్తొస్తుంది. బాబా అన్న మాటలు ఎంతో నిజము. ఇప్పుడు నీవు నీ కొడుకుతో షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నావు కదా, అలాగే మీ నాన్న నిన్ను ఇదివరకు అక్కలకోట తీసుకెళ్లారు. అక్కడ మహారాజ్ కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన సిద్ధ పురుషులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు, పరోపకారులు. మీ నాన్న వారి మీ నాన్న కూడా పరిశుభ్రమైన ఆచరణ కలవారు. మీ నాన్న చేసిన పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులైనారు. ఆయన ప్రసాదంగా ₹2 పూజార్చనలు చేయటానికి ఇచ్చారు. ఆ ₹2 మన పూజలో ఉండేవి. మీ నాన్న ఎంతో శ్రద్ధతో నియమంగా వాటిని పూజించేవారు. ఆయన నిష్ఠ నాకొక్కదానికే తెలుసు. ఆయన అలా వ్యవహరించేవారు. ఆయన పోయిన తర్వాత ఆ పూజా సామాను పిల్లల ఆట వస్తువుల్లా అయ్యాయి. పిల్లలకి దైవం మీద శ్రద్ధ పోయింది. పూజ అంటే ఓ సిగ్గుపడే వ్యవహారంలా అయిపోయింది. పూజ కోసం చిన్నపిల్లలే నియమించటం జరిగింది. ఇక రూపాయి ఇక రూపాయి గురించి ఎవరు పట్టించుకుంటారు? అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు ఎక్కడో పోయాయి. వాటిని గురించి గుర్తు కూడా పూర్తిగా పోయింది. ఆ రూపాయలు రెండూ మాయమైపోయినాయి. సరే, నీ అదృష్టం గొప్పది. సాయి రూపముతో అక్కలకోట స్వామి మహారాజే ఆ మరుపు అనే ఆచ్ఛాదనను దూరము చేయటానికి, సంకటాలను నివారించటానికి మీకు కలిశారు. ఆయన ఇక మీదట ఇక మీదట పొరపాటుగానైనా సరే మిథ్యా భావనను రానీయకు. మీ పూర్వజుల ఆచరణ వైపు శ్రద్ధ పెట్టు. పొరపాటు పనులు చేయవద్దు. ఆ రూపాయలను పూజించి వాటిని మహాత్ముల ప్రసాదమని, వాటిని భూషణంగా భావించు. సాయి సమర్థులు ఆ చిహ్నాన్నే మీకు చెప్పి మీ భక్తిని మళ్ళీ జాగృతం చేశారు. తల్లి చెప్పిన ఈ మాటలు విని పితలే మనసుకెంతో ఆనందం కలిగింది. సాయిబాబా వ్యాపకత గురించి మనసుకు ఖచ్చితంగా తెలిసింది. దర్శనం సార్థకమైనట్లు అనిపించింది. తల్లి శబ్దరూప అమృతం పితలే నశించిపోయిన భావనను మేల్కొల్పొంది. పశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తాన్ని కలిగించింది. కలగబోయే శ్రేయస్సును చూపించింది. సరే, అయిందేదో అయింది. మహాత్ములు జరగబోయే పని కోసం మేల్కొల్పారు. వారి ఉపకారానికి కృతజ్ఞుడవై పృథిలే తన పనిలో సావధానులైనాడు. అలాంటిదే మరో అనుభవం చెప్తాను. భక్తులు విశృంఖలము, అవిచారము అయిన మనోవృత్తిని బాబా ఎలా ఆపుతారో దాన్ని ప్రశాంత చిత్తముతో వినండి. గోపాల్ నారాయణ్ అంబేడ్కర్ అనే పేరు గల సాయిబాబా శ్రేష్ఠ భక్తుడొకడు పూణేలో ఉండేవాడు. అతని కథను ఆదరపూర్వకంగా వినండి. ఇంగ్లీషు ప్రభుత్వములో అబ్కారీ డిపార్ట్మెంటు అంటే మాదక ద్రవ్య నిబంధన శాఖలో అతను ఉద్యోగం చేసేవాడు. 10 సంవత్సరాలు అయిపోయాక దాన్ని విడిచి అతని ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. అతనికి విధి వక్రించి ప్రతికూలమైనది. రోజులన్నీ ఒకేలా ఉండవు. గ్రహదశ తిరిగింది. దాన్ని అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠానే జిల్లాలో ఉద్యోగం ఉండేది. తరువాత విధివశాత్తు అతను జవహర్ వచ్చాడు. అక్కడ అధికారి అయ్యాడు. అక్కడే అతను నిరుద్యోగి అయిపోయాడు. ఉద్యోగం అంటే తామరాకి మీద నీటి బొట్టు లాంటిది, అంటే అశాశ్వతము. మళ్ళీ తిరిగి ఎలా లభిస్తుంది? అంబేడ్కర్ ప్రయత్నాలు ఎంతగా చేసినా అతనికి ప్రయోజనం కలుగలేదు. కనుక ఎవరికి దాస్యం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. దానికి తోడు ఆపదలు కూడా వచ్చి పడ్డాయి. అతను పూర్తిగా హతోషుడైనాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈ ఆపదల మీద ఆపదలు వచ్చి ఇంట్లోని పరిస్థితి సహింపురాని విధంగా అయ్యింది. ఆ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరము అతను షిరిడి వెళ్ళొస్తూ ఉండేవాడు. బాబా ముందు సాష్టాంగపడి రాత్రింబవళ్ళు ఆయనకి మొరపెట్టుకునేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని
शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू।
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా సాయి